స్తోత్రాలు. దినం మీరు మా సన్నిధిని మాకు పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి, ఆత్మ బలమైన నింపుదల మా మధ్యలో ప్రవహింపచేసి మాట్లాడుతుంది. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తారండి. ఈరోజు దేవుని వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడాలన్నా ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. తీతుకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతున్నానండి. జాగ్రత్తగా తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీయు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలని వారిని హెచ్చరించుము. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం న్యూ టెస్టిమెంట్ లో ఈ భాగాన్ని మనం చదువుతున్నామండి. పౌలు గారు తీతు అనేటువంటి దేవుని సేవకుడికి రాసిన పత్రిక. మరి తీతుకి ఒక చక్కటి సలహా ఇస్తారు. ఏ విషయాలు సంఘానికి బోధించాలి, ఏ విషయాలు బోధిస్తే సంఘం ఆశీర్వదింపబడుతుందో ఆ విషయాలని పౌలు గారు తీతుకి చెప్తా ఉన్నారు. యాక్చువల్గా తీతు చక్కటి ప్రసంగం చేసేటువంటి వ్యక్తి. ఆయనకు బోధ చెప్తా ఉన్నారు. పౌలు అనేటువంటి అనుభవము, దైవ ఆత్మ కలిగినటువంటి ఈయన తీతుతో ఈ మాటని స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏ మాటలు నువ్వు బోధించాలి, ఈ సంఘానికి ఏ విషయాన్ని నువ్వు తెలియచేయాలి అని చెప్తూ ఏమని రాసిందంటే, దాసులైన వారు అన్ని విషయాల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక. ఇక్కడ కొన్ని విషయాలు రాశారండి. రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లుగా, దేవుని ఉపదేశాన్ని అలంకరించినట్లుగా తమ యజమానులకు ఎదురు మాట చెప్పకుండా, ఇంకా ఏమీ కూడా అపహరించకుండా, అంటే ఎటువంటి దొంగతనములు చేయకుండా ఉండాలి. ఇంకా ఎలా ఉండాలి? సంపూర్ణమైన మంచి నమ్మకాన్ని కనపరుస్తూ ఉండాలి. అంతేకాదు యజమానులు సంతోషపెట్టేలా ఉండాలని ఈ బోధ నీవు చెయ్యి. నువ్వు బోధించేటప్పుడు ఈ విషయాలు నువ్వు బోధించమని పౌలు గారు తీతుకు చెప్తున్నారు. ఈరోజు మన పాయింట్ ఏంటంటే నమ్మకత్వం. ఎటువంటి నమ్మకత్వం అంటే సంపూర్ణమైన మంచి నమ్మకము. చాలా చాలా సులువుగా చెప్పడానికి సులువైన వర్తమానం, పాటించడానికేమో చాలా కష్టమైనటువంటి విషయం. కానీ దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలంటే సంపూర్ణమైన మంచి నమ్మకత్వాన్ని దేవునికి మనం కనపరచాలి. దైవ దృష్టికి సంపూర్ణమైన మంచి నమ్మకము కలిగి ఉండాలని ప్రసంగం చెయ్యి, ఇలాంటి వర్తమానం కలిగి ఉండమని చెప్పమని చెప్పి పౌలు గారు తీతుకి చక్కటి సలహాలు ఇచ్చారు. ఈరోజు మనం కూడా మంచి నమ్మకము కలిగి ఉండాలి. నమ్మకము కలిగి ఉండుట. ఇంకా ఎలాంటి నమ్మకం? సంపూర్ణమైనటువంటి నమ్మకం, మంచి నమ్మకం. మేము చాలా విషయాలు మనల్ని అడిగారు అనుకోండి, మేము చాలా నమ్మకంగా ఉంటామండి, పలానా విషయంలో నమ్మకంగా ఉంటాం, పలానా విషయంలో మేము నమ్మకంగానే ఉంటాం, పలానా విషయంలో నమ్మకంగా ఉంటామని మనం చెప్పచ్చు. ఇక్కడ ఏమి రాసిందంటే సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉంటాం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బాగా రాయించారో. ఇలా మనం అనుకుంటామని ఆ మాటని కూడా సంపూర్ణమైన మంచి నమ్మకం కలిగి ఉండాలని సంఘానికి నువ్వు బోధ చేయి. ఇలాంటి బోధ ఉండాలి అని చెప్పి చాలా సార్లు చదువుతామండి. నమ్మకం వాటి దీవెనలు
మెండుగా కలుగును అని. చూడండి, మేము ఇట్లాగే మేము పలానా విషయంలో నమ్మకంగా ఉంటామండి, లేదా పలానా విషయంలో నమ్మకం. అసంపూర్ణమైన నమ్మకం కాకుండా సంపూర్ణమైన నమ్మకాన్ని దేవుడి పట్ల దేవుడి దృష్టికి కలిగి ఉంది. అంతేకాదు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగు అనే మాట సొలొమోను మహారాజు చాలా చక్కగా రాశారు. ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో అలాంటి వారికి దీవెనలు కలుగుతాయి. అసలు బైబిల్లో ఏమేమి నమ్మకం ఉంటుంది, ఏమేమి దీవెన ఉంటుందంటే అసలు అని మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో నమ్మకం ఏమేమి విషయాల్లో నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడండి. బైబిల్లో అసలు ఎలాంటి దీవెనలు, ఇప్పుడు మనందరం కూడా ఆశపడేది ఏదో ఒక దీవెన కోసం ఖచ్చితంగా. తర్వాత పరలోక రాజ్యం అనే దీవెన, ఇప్పుడు ఏదో ఒక దీవెన కావాలి, అటు ఆ దీవెన కావాలి, ఈ దీవెన కావాలి, అక్కడ దీవెన కావాలి, ఉద్యోగంలో దీవెన కావాలి, కుటుంబంలో దీవెన కావాలి, పిల్లలు దీవించబడాలి అని కోరుకుంటారు కదా. అది దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు, మీరు సంపూర్ణమైన మంచి నమ్మకాన్ని నా ఎడలో చూపించండి అని చెప్తూ, నమ్మకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెండైనటువంటి దీవెనలు కలుగుతాయి. ఏంటి మెండైన అంటే ఆ మాటలో ఎటువంటి దీవెనలు ఉన్నాయో ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఏమేమి దీవెనలు ఉంటాయి చూడండి. పట్టణములో దీవెన కలుగుతుంది, పొలములో దీవెన, గర్భఫలములో దీవెన, భూఫలములో దీవెన, పశువుల మందలులో దీవెన, దుక్కిటెద్దులు గొర్రె మేకలలో దీవెన, గర్భఫల విషయంలో దీవెన, పశువుల విషయంలో దీవెన, నేల పంట విషయంలో దీవెన, గర్భఫలం విషయంలో దీవెన, ఉద్యోగంలో దీవెన. దీవెనలు అంటే ఎటువంటి దీవెనలు అంటే బైబిల్లో అసలు ఏమేమి దీవెనలు ఉన్నాయనుకుంటే, మన గర్భ ఫలాలు, దేవుడు మనకిచ్చిన పిల్లలు దీవించబడటం, లేకపోతే ఇంకా పొలములో దీవించడం, కొన్ని సంవత్సరాలు పొలాల్లో పంటలు పండబడడం, సమృద్ధిగా పొలంలో పంటలు పండటం, మనం కడుపున పుట్టిన పిల్లలు భూమి మీద వర్ధిల్లటం, దీవించబడటం. ఈ దీవెనలు ఇవన్నీ కూడా పశువుల దీవెన, పొలము పంటలో దీవెన, మన గర్భ ఫలాలు దీవెనగా ఉండాలి. చాలాసార్లు ఇదే అనుకుంటాం, మనం ఎట్లా కొట్ట అయిపోయామండి, ఏదో ఒకటి చదివేసుకున్నాం, ఎట్లా కొట్ట అయిపోయింది, పిల్లలన్నా దీవించబడాలండి, కనీసం పిల్లలన్నా పైకి వస్తే అదే చాలండి, మా పరిస్థితి ఏదో ఒకటి అయిపోయిందిలేండి అని ఎక్కువగా మనం అనుకుంటా ఉంటాం. నిజంగా వాస్తవమే ఆ విషయం. తర్వాత తరం దీవించబడాలండి అని ఎవరికి దీవెనలు కలుగుతాయి అంటే నమ్మకమైన వారికి ఇలాంటి దీవెనలన్నీ కూడా వస్తాయని బైబిల్లో రాస్తారు. నమ్మకస్తులుగా సంపూర్ణమైన మంచి నమ్మకం కలిగిన వారికి ఎవరికి కలుగుతాయి? ప్రతి ఒక్కరి గురించి రాయల నమ్మకం విషయంలో కూడా నిజమే, కొన్ని విషయాల్లో కొంతమంది నమ్మకంగా ఉండొచ్చు, కొన్ని విషయాల్లో కొంతమంది నమ్మకంగా ఉండలేకపోవచ్చు, కొంతమంది కొన్ని విషయాల్లోనే నమ్మకస్తులుగా ఉంటారు. కానీ దేవుడు అడుగుతున్నాడు, మీరు సంపూర్ణముగా అంటే ప్రతి విషయంలో కూడా నమ్మకంగా మీరు ఉన్నట్లయితే 28వ అధ్యాయంలో ఉన్న దీవెనలను దేవుడు మనకి ఇస్తాడు. మన గర్భ ఫలాలకు కూడా అలాగే దేవుడు దీవెన అనేది అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం అనేది ఎంత శ్రేష్టమైన మాట. చాలా సంవత్సరాల క్రితం నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆయన ఒక పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. చాలా వృద్ధాప్యం వచ్చింది ఆయనకి. మా బంధువులు, మాకు దూరపు బంధువులు విశాఖపట్నం సిటీలో వాళ్ళు ఉంటారు. నేను వేరే పని మీద ఒక ఆమె నన్ను తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమాని, ఈ పెద్ద ఆయన రిటైర్డ్ అయిన ఆయన ఒక భయంకరమైన వ్యాధితో బాధపడతా ఉన్నారు. ఆ వ్యాధి పేరు ఏంటంటే అల్జీమర్స్ అనేటువంటి వ్యాధి, అంటే జ్ఞాపక శక్తిని మతిమరుపు అనేటువంటి ఒక వ్యాధి అన్నమాట. ఆయనకి దాదాపుగా ఒక 70 సంవత్సరాల వయసు అలా ఉండొచ్చు. నేను ఆయన చూసినప్పటికీ, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ వయసులో ఉన్నారు. ఆయన దృఢంగా బలంగా ఉన్నారు. అయితే మతిమరుపు అనేటువంటి వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. అయితే నాకైతే తెలియదు. నేను వెళ్ళాను. కరెక్ట్గా వెళ్ళిన తర్వాత 8:00కి ఆయన అలా కూర్చుని ఉన్నారు. ఒక పెద్ద ఉద్యోగంలో ఒక మంచి గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ నుంచి ఆయన రిటైర్ అయ్యారు అనమాట. సో వెల్ క్వాలిఫైడ్, మంచి ఎడ్యుకేషన్ కూడా ఉందని మనకు అర్థమవుతుంది. ఆయనకి 8 గంటలకి టిఫిన్ తినిపిస్తున్నారు. 12-1 గంట మధ్యలో
ఆయనకి భోజనం పెట్టారు, అన్నం పెట్టారు. ఉదయం 10 గంటలకి ఆ టైంలో టిఫిన్ అయిన తర్వాత స్నానానికి తీసుకెళ్ళాను. ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను. ఈవినింగ్ మళ్ళీ కరెక్ట్ గా 4 ఆ టైం కల్లా ఆయన స్నాక్స్ తీసుకొచ్చాను. అదే ఇంట్లో భార్య కూడా ఉండాలి, స్నాక్స్ తీసుకొచ్చారు, స్నాక్స్ తిన్నారు. నాకు చాలా విచిత్రమైంది. టైం కరెక్ట్ గా టైం చూసుకుంటాం అనమాట. ప్రతిదానికి టైం చూసుకోవడం ఇవన్నీ ఈ ఏర్పాట్లు అనేది చేస్తుంటే నేను ఇంక ఉండబట్టలేక ఆవిడ పాపలు అడిగాను, ఏమంటే ఏమనుకోవద్దు ఇలా అడుగుతున్నామండి, అంకుల్ గారికి మీరు ఆయన అసలు ఏమి మాట్లాడట్లేదు కదా, మీరు ప్రతిదీ టైం ప్రకారం తీసుకెళ్ళి పెడతారు, ఏమైంది అనేసి అడిగినప్పుడు అప్పుడు ఆమె ఈ మాట చెప్పారు, మా నాన్నగారికి పలానా వ్యాధి వచ్చింది, బ్యాంకులోకి వెళ్ళి ఒక రోజు నంబర్ మర్చిపోయారు, అకౌంట్ చాలా సంతోషపడాలి. కానీ ఎంత బాగా చేస్తున్నారు. ఆయన అడగలేదు, ఆకలి చెప్పలేదు, లేకపోతే నాకు నేను స్నానం చేయాలి అని అనలేదు. ఆయన పెట్టి తెలియదు, సహాయం అనుభవం అనేది ఆయన తెలియకుండానే వాళ్ళ డబ్బులు ఎరుగని కుటుంబాలు అయినప్పటికీ ఎంత చక్కగా ఎంతో నమ్మకంగా ప్రతిదీ కూడా నమ్మకంగా ప్రతి పనిని కూడా వాళ్ళు చేస్తారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను అన్నాను, ప్రతిరోజు ఇలాగే చేస్తారంటే అవునండి, ఎంతమంది మా ఇంటికి గెస్ట్లు వచ్చినా, మా ఇంటికి చాలా మంది ఎవరో ఒకరు వస్తా ఉంటారు నాన్నగారు చూడడానికి, అంతేకాదు మరి అమ్మ ఫ్రెండ్స్ ఎంతో మంది చూడడానికి వస్తారు. మేము మా టైం షెడ్యూల్ మాత్రం మార్చమండి, మా నాన్నగారికి ఏ సమయానికి ఏం పెట్టాలో అదంతా కూడా మేము ముందే ప్లాన్ చేసేసుకున్నాం, దాని ప్రకారం మేము చేస్తూనే వెళ్ళిపోతూ ఉంటాం. మధ్యలో ఎంతమంది వచ్చి వెళ్తున్నా, ఏ పని యాక్టివిటీ ఉన్నా మాకు ముందు మా నాన్నగారి పనులన్నీ చేస్తామండి. అంటే ఎంత నమ్మకం అంటే ఆయన అడగలేదు, నాకు మంచినీళ్ళు కావాలని అనలేదు, నాకు టిఫిన్ పెట్టండి అని అడగలేదు, అన్నం పెట్టండి అని అడగలేదు. కానీ ఆ కుటుంబ సభ్యులు చాలా నమ్మకంగా ఆయనకి పరిచర్య చేస్తాం. ఈరోజు మనం ప్రశ్నించుకున్నాం, మనం అసలు ఎంత నమ్మకంగా మనం ఉంటున్నాం దేవుని విషయం. దైవ దృష్టికి ప్రభువుని ఎరిగినటువంటి మనము దైవ దృష్టికి ఎంత నమ్మకస్తులుగా జీవిస్తున్నాము. మనము సంపూర్ణమైన మంచి నమ్మకత్వం ఉందా? కొంచెమే కొన్ని విషయాల్లోనే నమ్మకత్వం ఉందా? అన్ని విషయాల్లో మనకి నమ్మకత్వం ఉందా? కోరుకుంటున్నాము. అనేక విషయాల్లో సంపూర్ణంగా దేవుడి మంచి సంపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి. దేవుడిని దైవ దృష్టికి మన జీవితాలు నమ్మకంగా వర్ధిల్లాలి అని తెలియజేస్తారు. ఎందుకంటే అపనమ్మకత్వం అనేది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి విషయము. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాసింది, నమ్మకముగా మరణము వరకు నమ్మకముగా ఉండుము అని రాసింది. నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. బైబిల్లో ఎంత చక్కటి మాట. ప్రకటన గ్రంథం లాస్ట్ చాప్టర్ 2:10లో నువ్వు మరణించే వరకు, అక్కడ చిన్న పుట్టోట్లు ఏమి ఇచ్చారంటే, నీకు ప్రాణ అపాయం వచ్చినా సరే, నీ ప్రాణానికి అపాయం వచ్చినా, నీ ప్రాణం పోయేంత లాంటి పరిస్థితులు వచ్చినా నీవు మాత్రం నమ్మకస్తురాలిగా జీవించు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని ప్రకటన గ్రంథంలో రాస్తాను. ఈరోజు మన జీవితాలు అంతలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోపోయినా చాలాసార్లు అపనమ్మకత్వం, ఎన్నో విషయాలు దేవుడు ఉద్యోగంలో నమ్మకత్వాన్ని కోరుతున్నాడు, పరిచర్యలో నమ్మకత్వం కోరుతున్నాడు, కుటుంబంలో నమ్మకత్వం కోరుతున్నాడు, చిన్న చిన్న విషయాల్లో నమ్మకత్వం కోరుతున్నాడు, సేవలో నమ్మకత్వం కోరుతున్నాడు, ఎడ్యుకేషన్ లో నమ్మకత్వం కోరుతున్నాడు. ప్రతి విషయంలో కూడా మన ప్రవర్తనలో నమ్మకత్వం కోరుతున్నాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించు విషయంలో నమ్మకత్వం కోరుతున్నాడు, ప్రార్థించుకునే విషయంలో నమ్మకత్వం కోరుతున్నాడు, సేవలో నమ్మకత్వం కోరుతున్నాడు. దైవ దృష్టికి నమ్మకంగా ఉండండి అని దేవుడు చెప్తాడు.
అందరూ ఆఫీస్ 9 అంటే 9:30కి వెళ్ళారనుకోండి, దేవుడి పిల్లలు 9కి ముందే అక్కడ కనిపించాలి. అది ఒక నమ్మకం. కొన్ని విషయాల్లోనే కాకుండా సంపూర్ణమైన నమ్మకత్వాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మెండైన దీవెనలను ఇస్తాడు. పొలములో నేల పంట విషయంలో, లేకపోతే మన బిడ్డల విషయాల్లో దేవుడు దీవెన ఇస్తాడు. అంతేకాదు మరణపాయము వచ్చిన పరిస్థితులు వచ్చినా నువ్వు నమ్మకంగానే ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. కానీ చాలాసార్లు ఎలా ఉంటుందంటే, కొంచెం తేడా వచ్చిందంటే ప్రార్థన మానేస్తాం, కొంచెం తేడా వచ్చిందంటే బైబిల్ మానేస్తాం, కొంచెం పని వచ్చిందంటే మొత్తం ఇదంతా కూడా తీసేస్తాం. ముందు అన్నిటికంటే ఏది 3 పూట్ల శుభ్రంగా తినడం మనం, బాగా ఎక్కడికైనా ఏదైనా అకేషన్స్కి వెతికెళ్ళాలన్నా సరే మనం, ఎక్కడ మనం దెబ్బ పడుతుందంటే ఆత్మీయ జీవితంలోనే నమ్మకత్వాన్ని చాలాసార్లు కోల్పోతాం. అపనమ్మకత్వం చాలా ప్రమాదకరమైన విషయం. నమ్మకత్వం ఎంత ఆశీర్వాదమో, అపనమ్మకత్వం మనం గ్రహించమండి చాలాసార్లు. మనం అసలు ఐడెంటిఫై చెయ్యము, కానీ చిన్న విషయాలు మొదలుకొని పెద్ద విషయాల వరకు మనం ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. ఆదాము ఆదికాండంలోనే మనం చూసినట్లయితే కనుక, ఆదికాండం 3వ అధ్యాయంలో మన పితరులు, ఆది తల్లిదండ్రులు ఫస్ట్ అపనమ్మకత్వంలో ఫస్ట్ పేరెంట్స్ వారు. ఆదాము అవ్వ అపనమ్మకత్వం చూపించే విషయంలో ముందున్నారనమాట. బైబిల్లో మొదటి మానవుడే అపనమ్మకత్వాన్ని చూపిస్తున్నాడు. మొదటి మానవుడు 3వ అధ్యాయంలో మనం చూస్తే, మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదాము, ఆయనకి ఇవ్వబడిన భార్య. వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ అపనమ్మకత్వాన్ని చూపించారు. తోట చెట్లలో ఆ పండుని తినొద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు తినకొద్దు అన్న పండుని తిన్నారు. మనకి తెలుసు. తిన్న తర్వాత దేవుడు వచ్చి, తర్వాత ఆమె తినింది అవ్వ, తర్వాత ఆదాము తిన్నాడు. దేవుడు వచ్చి వాళ్ళని ప్రశ్నించాడు, మీరు ఎందుకు ఇలా తిన్నారంటే, అవ్వ చెప్పిన మాట ఏంటంటే, సర్పము మోసం చేసి నన్ను ఇలా తినిపించిందని చెప్పి అవ్వ చెప్పింది. ఆదాము ఏమన్నాడు తెలుసా? ఆదాము, నిన్ను కాపలా పెట్టి నిన్ను సరిగ్గా చూడమని చెప్తే నువ్వేం చేసావు అంటే, ఆదాము అన్నాడు, నువ్వు ఇచ్చిన ఈమె, అక్కడ బైబిల్ ఎంత బాగా రాసిందండి, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే, స్త్రీ అని రాశాడు, భార్య అని ఆయన ఏమనంటే, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ, ఆమె తిని నాకు కొంచెం ఇచ్చింది, నువ్వే కదా ఇచ్చావు అంటే. ఇద్దరు కూడా ఎంత అపనమ్మకత్వం అంటే, కొన్ని ఇష్యూలో పొరపాటు చేశాను, తప్పు చేశాను అనట్లేదు వీళ్ళు. ఈ అవ్వేమో సర్పం మీద చెప్పింది, ఆదామేమో భార్య మీద చెప్తున్నాడు. భార్య ఆ స్త్రీని చేసావే, ఆ స్త్రీ చూసావా ఎలా పని చేసిందో, ఆమె తిన్నది ప్రభా, ఆమె తిన్నదంతా ఆమె నాకు ఇచ్చింది, నేను కూడా తిన్నాను. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారమ్మా. నమ్మకత్వాన్ని తినొద్దు అన్నదాన్ని తిని ఆది దంపతులు, ఆది మన పితరులైన మొట్టమొదటి ఆదాము అవ్వలే అపనమ్మకత్వానికి గుర్తు. కాబట్టి ఏంటైంది పనిష్మెంట్? ఆదామేమో కష్టపడి ప్రయాసపడి భూమి మీదకి వెళ్ళి ఆ ముళ్ళకంపలు, గచ్చపొదలు అవన్నీ తీసేసి ప్రయాసపడి బాగా నువ్వు అదంతా పంటలు పండించి తినమని చెప్పి ఆ ఏదేను వనం నుంచి వాళ్ళని పంపించేశారు. ఆదాముకి అది వచ్చింది. అవ్వకి ప్రయాసపడి కంటావు నువ్వు, నీ గర్భ ఫలం నువ్వు ప్రయాసపడతావు, అక్కడ స్త్రీకి బాధ పెట్టాయి. ఆదాముకి ఏం పనిష్మెంట్ వచ్చింది? నువ్వు చక్కగా ఏదేను వనంలో ఉంటూ హాయిగా ఉండే నీకు ఇక నుంచి నీ జీవితం అంతా నువ్వు కష్టపడాలి, ఈ ప్రయాసపడాలి, నువ్వు ఎంత చేసి నువ్వు సంపాదించుకుని నీ కుటుంబాన్ని పోషించుకో. ఇది వాళ్ళిద్దరికి దేవుడు ఇచ్చిన పనిష్మెంట్. అపనమ్మకత్వంలో ఎంత ఆరితేరిపోయారంటే వాళ్ళిద్దరు ఒక దగ్గరే ఉంటూ ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. ఇద్దరిలో ఒక్కళ్ళైనా సరే మేము చేసింది పొరపాటు అనే మాట వాళ్ళ నోటి నుంచి రాలేదు అసలు. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ అంటే ఆమె ఆ సర్పం అని చెప్పి ఆమె చెప్తాము. చూసారా ఈరోజు మన జీవితాల్లో కూడా. అందుకే బైబిల్లో మనం అతిక్రమాలు, అపనమ్మకత్వం ఉన్నప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. అప్పుడు మనం దేవుని కనికరం పొందుకుంటాం. అంతే తప్ప ఒకరి మీద ఒకరి, భార్యాభర్తనే కాదు ఎవరైనా సరే ఒకరి మీద ఒకరు సాకులు చెప్పరు, ఒకరి మీద ఒకరి ఇంకొక దాన్ని తోసేయండి. ఇలాంటి పనులు చేయకూడదని
పరిశుద్ధత చేస్తే ఆదాముకి అవ్వకి అపనమ్మకత్వం వల్ల ఎంత దుర్గతి పట్టిందో ఈరోజు మనం జాగ్రత్తగా గుర్తుపట్టాలి. రెండో విషయం ఇంకోటి చూపిస్తారు అపనమ్మకత్వం. మనం చాలాసార్లు మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని చూస్తాం. అక్కడ ఒక అతను ఏం చేశాడండి, ఒకరికి 5 తలాంతులు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చి మరి మళ్ళీ నేను వస్తాను, వీడు వ్యాపారం చేసుకోండి అని చెప్పి మళ్ళీ నేను వస్తానని చెప్పి వెళ్ళాడు ఆయన. చెప్పెళ్తే మత్తయి సువార్త 25:14 నుంచి అక్కడ రాస్తుంది. 5 తలాంతులు కలిగిన ఆయన ఇంకొక 5 సంపాదించాడు, 2 తలాంతులు కలిగిన ఆయన ఇంకా 2 సంపాదించాడు, 1 తలాంతు ఉన్న ఆయన ఎవరి సామర్థ్యం చొప్పున దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ తలాంతులు ఎన్ని ఎక్కువ ఎన్ని తక్కువ కాదు, కానీ నమ్మకత్వం ఎంత అనేది ముఖ్యమైన విషయం. పెద్ద ఉద్యోగమా చిన్న ఉద్యోగం అని కాదు, కానీ అక్కడ నమ్మకత్వం ఎంతవరకు నువ్వు చూపించగలుగుతున్నావు అనేది ముఖ్యమైన విషయం. సేవలో నీకు ఎక్కువ అన్ని తలాంతులు ఉన్నాయా, ఒకటే ఉందా, అది కాదు కానీ తేడా ఆ ఒక్కటిలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు అనేది అది గమనించాల్సిన విషయం. 5 తలాంతులు తీసుకున్న అతను ఇంకొక 5 సంపాదించాడు, 2 అతను ఇంకొక 2 సంపాదిస్తే వాళ్ళిద్దరిని ఏమన్నాడు, వచ్చిన ఆ యజమాని నమ్మకమైన మంచి మనిషి దాసుడా అని రాస్తుంది. నమ్మకమైనటువంటి మంచి నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు 5 తలాంతులు ఇస్తే ఇంకొక 5ని సంపాదించావు, ఇంకొక వాటి మీద అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను అని చెప్పాడు. 2 తలాంతులు తీసుకున్న అతను కూడా 2 సంపాదించినందుకు నమ్మకమైన మంచి దాసుడా అనిపించాడు దేవుడు. చూడండి, నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకా అనేకమైన వాటి మీద అధికారిగా ఉంటావు, అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను అని అన్నాడు. చూడండి, 2 విషయాల్లో ఒక మాట ఉంది. దాసుడు యజమానుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు దాసులగా, కానీ వీళ్ళ నమ్మకత్వంతో సంపాదించిన దాన్ని బట్టి వీళ్ళు యజమానులుగా అయ్యారు. ఒక అతను ఒకటి ఇచ్చిన అతను మాత్రం దాన్ని త్రవ్వాడు, లోపల దాసి పెట్టాడు. అతన్ని యజమానుడు అన్నాడు, నువ్వు సోమరి వాడవు, దుష్టుడు, చెడ్డ వ్యక్తివి, నువ్వు అసలు దేవునికి రావాల్సిన ఘనత తీసుకురాకుండా, దేవుని రాజ్యపు పనిలో పాలిభాగస్వాములను అవ్వకుండా, ఏమీ చేయకుండా, అది కొంచెమే కదా, చిన్నదే కదా, ఏముందలే అని నువ్వు వదిలేస్తే చెడ్డ దాసుడు, సోమరివాడు అని దేవుడు అంటాడు. అంతేకాదు, నిత్య నరకంలోకి వాడిని తోసేయమని దేవుడు ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం వాక్యంలో అర్థం చేసుకోవచ్చు. అపనమ్మకత్వం అనేది చెడ్డ విషయం దేవుని దృష్టికి. బాగా గుర్తు పెట్టుకోండి. మనకేమో ఐడెంటిఫై చేయనంత చిన్న విషయాల్లాగా మనకు అనిపిస్తూ ఉంటాయి. అదేముందిలే, ఇదేముందిలే, వాళ్ళ విషయంలో ఏముందిలే, ఆ దేవుని పరిచయం అయితే ఏముందిలే, మన ఇష్టంలే, ఇవి చిన్నగా మనం చూస్తాం. దేవుడు దాన్ని చెడ్డ విషయాలు అనిపిస్తాడు. ఆ మనిషిని చెడ్డ దాసుడా అనిపిస్తాడు. ఇతని నిత్య నరకంలోకి తోసేయంటే నరకానికి పాత్రులు అవుతారనమాట అపనమ్మకస్తులు. చూడండి, అపనమ్మకత్వం చిన్న విషయాలు మొదలుకుని పెద్ద విషయాల వరకు మనం నమ్మకంగా ఉండకపోతే గనక కష్టపడి ప్రయాసపడే పరిస్థితులు జీవితంలోకి దేవుడు అలవ చేస్తాడు. నెంబర్ 2, నిత్య నరకంలోకి ఆ మానవుడు వెళ్తాడు. ఈ ఇల్లుస్ట్రేషన్స్ లో మనకు అర్థమయ్యే విషయం మాత్రం అది. వాడిని సోమరి వాడు అనిపించాడు. అసలు ఆ చేయవలసిన పని చేయలేదు కాబట్టి వాడు చెడ్డవాడు అని. కాబట్టి అపనమ్మకత్వం అనే దాన్ని తేలిగ్గా తీసుకోకుండా నమ్మకంగా ఉన్న వాళ్ళిద్దరినీ కూడా ఇంకా అనేకమైన వాటి మీద నియమిస్తున్నాడంటే నమ్మకత్వం ఎప్పుడు కూడా దాసుడు యజమానుడు అవుతాడు. నమ్మకత్వంలో ఏముందంటే గొప్ప బ్లెస్సింగ్ ఇక్కడ. దాసుడే కానీ అసలు యజమానుడు లాగా అయ్యాడు. ఈరోజు మన జీవితంలో అపనమ్మకత్వం అనేది ఉండనివ్వకూడదు. నేను ముందు చెప్పానా, వాళ్ళని నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఆయన అడగట్టలేదు, ఆయనకి ఏం తెలియకపోయినా ఎంత నమ్మకంగా వాళ్ళు సేవిస్తున్నారో, ఆయన ప్రేమిస్తున్నారో. మనం కూడా మన దేవుణ్ణి ప్రేమించే విషయంలో, సేవించే విషయంలో, పరిచర్య ధర్మాన్ని జరిగించే విషయంలో నమ్మకంగా మనం జీవించాలి. నమ్మకంగా ఉండకుండానే
చాలా మంది దీవెన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మనం జాగ్రత్త పడాలి ఈరోజు బైబిల్లో నుంచి. ఎందుకంటే ఈ నమ్మకత్వంలో కొంత ప్రయాసం ఉంటుంది, కొంత ఓర్పు ఉంటుందండి. ఓర్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అంతేకాదు ఈ నమ్మకత్వం విషయంలో నిందలు కూడా పడతా ఉంటాయండి. ఇలా నమ్మకంగా ఉండే విషయంలో, ఎందుకంటే మన పద్ధతులు మన ఆచారాలు వేరుగా ఉంటాయి కాబట్టి కొన్ని మాటలు కూడా పడతా ఉంటాయి. అందుకే ఓపిక, ఓర్పు ఉండాలండి. నమ్మకత్వంలో ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, సమయం కొరకు ఎదురు చూస్తా ఉండాలి. అది నమ్మకం. అందుకే అబ్రహాము ఎంత చక్కగా దేవుడిని నమ్మాడో రోమీయులకు రాసిన పత్రికలో చాలా సంవత్సరాల తర్వాత పౌలుగా రాశారు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో నమ్మకత్వముగా సంపూర్ణమైన మంచి నమ్మకత్వం కలిగి ఉంటాము. తర్వాత అపనమ్మకత్వం చాలా చాలా ప్రమాదం. ఉన్న స్థితిలో నుంచి క్రిందకు వచ్చేస్తాం. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో అపనమ్మకత్వమే ఉంటే కనుక అక్కడి నుంచి కిందకే తప్ప పైకి వెళ్ళాం. కానీ నమ్మకంగా ఉంటే దాసునిగా ఉంటూ నమ్మకంగా ఉన్నా నువ్వు ఒక యజమానుడిగా మార్చవు. అంత గొప్పగా దేవుడు ఆ మనిషిని చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు బైబిల్లో నుంచి నేను కొంతమంది నమ్మకస్తులు ఎలా దీవించబడ్డారు, అసలు ఊహకు అందదన్నమాట వాళ్ళ దీవెన చూపిస్తాను. రెండు బైబిల్లో నెహెమ్యా గ్రంథంలో, బైబిల్లో నుంచి నెహెమ్యా గ్రంథం తీద్దామండి. నెహెమ్యా గ్రంథంలో కొంతమంది నమ్మకంగా ఉండి మెండైన దీవెనలు ఎలా పొందుకున్నారు. నమ్మకంగా ఉండి దేవుడి మీద నమ్మకస్తులుగా ఉండి మనం వాళ్ళని వీళ్ళని దాన్ని దీన్ని ఇలా నమ్ముతానే ఉంటాం. ఎన్నిసార్లు మోసం అవుతుందా నమ్ముతానే ఉంటాం. కానీ ఇక్కడ మనం దేవుడిని నమ్మాలి అని చెప్తాము. కొంతమంది నమ్మారు, ఎంత గొప్పగా దీవించబడ్డారు. వారి ప్రారంభం కొంచెంగానే ఉంది కానీ నమ్మకత్వం వల్ల గొప్ప వ్యక్తులుగా బైబిల్లో అయ్యారు. చూపిస్తా నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడను నీవే. ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? అబ్రహాము గురించి రాయబడింది. పై వచనంలో అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అనే స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును ఏర్పరచుకొని, ఇక్కడ అబ్రహాముని పేరు పెట్టిన వాడు నీవే, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. అబ్రహాముని దేవుడు పిలిచాడు. మనం ఏమనుకుంటామంటే, మనం ఏం చెప్తామంటే మన విధానంలో నేను చాలా నమ్మకంగా ఉంటానండి, నేను చాలా నమ్మకస్తుంది అని మనకి కొంచెం కొన్ని విషయాలు మనం చూపించే నమ్మకాన్ని బట్టి మనం చెప్తా ఉంటాం. తప్పు కాదు, కానీ సంపూర్ణమైన నమ్మకత్వం చూపించాలి. సంపూర్ణంగా ఉండాలి. అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడని దేవుడికి తెలుసు అని రాస్తున్నారు. నేను చాలా నమ్మకంగా ఉంటానండి, బాగా ఉంటానని అంటాం. కానీ ఎవరు నమ్మకస్తులో ఎవరు నమ్మకస్తులు కాదో అది దేవుడికి బాగా తెలుసు. అబ్రహాము హృదయ అంతరంగంలో దైవ దృష్టికి నమ్మకస్తుడని దేవుడికి తెలుసు. నమ్మకత్వం కూడా సంపూర్ణమైన నమ్మకత్వం అని దేవుడికి తెలుసు. మనం అనుకుంటాం నేను చాలా నమ్మకంగా ఉంటున్నాను, కానీ నన్ను ఎవరు అసలు గుర్తుపట్టట్లేదు, నన్ను ఎవరు గమనించట్లేదు, నేను చాలా నమ్మకంగానే చేస్తున్నాను, నమ్మకంగానే భక్తి చేసుకుంటున్నాను, నమ్మకంగానే జీవిస్తున్నాను, నమ్మకంగానే ఉంటున్నాను, కానీ నన్ను ఎవరు గుర్తుపట్టదు, నేను చేసినా మంచిగా చేసామని అందరూ అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడికి తెలుసు, దేవుడికి తెలుసు నువ్వు సంపూర్ణమైన నమ్మకత్వం కలిగి ఉన్నావో లేదో దేవుడికి తెలుసు. అబ్రహాము విషయం కూడా దేవుడికి తెలుసు. అబ్రహాము మంచి నమ్మకం కలిగిన వాడు, సంపూర్ణమైన నమ్మకత్వం కలిగిన వాడిని ఎరిగి అబ్రహాము యొక్క సంతానానికి కూడా దేవుడు శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అప్పటికి ఇదిగోండి వీళ్ళందరూ ఉండేవారు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, 7 జాతుల ప్రజలు అక్కడ ఉంటే వాళ్ళందరినీ ఖాళీ చేయించి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు అబ్రహాముకి అనుగ్రహించాడు. ఆలోచించండి. నేను నమ్మకంగా ఉంటాను కానీ నాకు మంచిగా జరగట్లేదు అని అనుకోవద్దాను.
నమ్మకమైన మనస్సు ఎవరికుందో దేవుడికి బాగా ఎరుగు. నీ ప్రక్కనున్న వాళ్ళకి నువ్వు నమ్మకత్వంగా ఒకవేళ ఉంటే తెలియకపోవచ్చు. ఉద్యోగం చేస్తే నీకు నీ పైన అధికారికి నువ్వంటే నమ్మకస్తుడవో కాదో తెలిసి ఉండొచ్చు, కానీ తెలియకపోవచ్చు. కానీ దేవుడికి మాత్రం నువ్వు నమ్మకమైన మనస్సు గలవాడు అని తెలుసు. అందుకని ఎంత మెండైన దీవెనలు ఇచ్చాడంటే దేవుడు, ఈ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం అంతటినీ కూడా దేవుడు అతనికి అనుగ్రహించాడు. నాకు అది కావాలి, ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అని మనం పోరాటం కాదండి. మనం నమ్మకంగా సేవిస్తూ ఉంటే దేవుడే మనకి సమృద్ధిగా తప్పనిసరిగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి బైబిల్లో 13వ అధ్యాయం 13వ వచనంలో చక్కటి మాట రాస్తున్నది. చూడండి, 13వ అధ్యాయం 13వ వచనంలో 13వ వచనం చూడండి. నెహెమ్యా 13:13 నమ్మకం గల మనుషులని పొందిన షెరేమ్యా అనే యాజకుడు, సాదోకు అనే శాస్త్రి, లేవీయుల్లో పెదాయాను ఖజానా మీద నేను కాపరులుగా నియమించుకుని. అసలు ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఏం పేరు అంటే ముగ్గురికి, షెలేమ్యాకి, సాదోకుకి, పెదాయా అనే ముగ్గురికి కూడా నమ్మకం గల మనుషులు అనే పేరు. ఆ పేరు చెప్పారనుకోండి, వాళ్ళు అసలు నమ్మకంగానే ఉండదండి. లేకపోతే అసలు ఇట్లా మాట్లాడేలాగా ఉన్నామా? వాళ్ళు నిజంగా నమ్మకస్తులండి. వాళ్ళు చాలా నమ్మకంగా ఉంటారండి. ఏదైనా మాట చెప్పారంటే ఖచ్చితంగా మాట ప్రకారమే చేస్తారండి. వాళ్ళు ఏదైనా చెప్పారంటే వాళ్ళు ఖచ్చితంగా జరిగిస్తారండి అని అంటున్నారా మన గురించి? అలాంటి సాక్ష్యం ఉందా మన మీద? అసలు వాళ్ళ ఊళ్ళో పేరు నెహెమ్యా కాలంలో వీళ్ళ ముగ్గురికి కూడా నమ్మకస్తులనే పేరున్నారు. దేవుని స్తోత్రం. నీ పేరు నా పేరు కూడా నమ్మకస్తులండి. వీళ్ళు మంచి నమ్మకం కలిగిన వాళ్ళండి వీళ్ళనే పేరు దేవుడి దగ్గర తెచ్చుకోవాలి. అందుకే దేవుడు నెహెమ్యా వీళ్ళ ముగ్గురిని ఖజానా మీద అధికారిగా పెట్టాడు. ఖజానా అంటే ఖజానా అంటే వెండి, బంగారం, డబ్బులు ఇవన్నీ దాచుకునే స్థానం కదా. దాని మీద అధికారిగా ఉండాలంటే వాళ్ళకి అంత మంచి పేరు ఉండాలి. నమ్మకంగా లేకపోతే వాళ్ళు ఏం చేస్తారండి? ఖజానా తాళాన్ని వాళ్ళే తీస్తారు. చూడండి, కంచె చేరు వేసింది అంటారు కదండి. నమ్మకస్తులు కాకపోతే కనుక కంచెను ఫెన్సింగ్ కోసం వేస్తా ఉంటారు పొలానికి. కానీ ఆ కంచె ఏం చేస్తారు? ఒకసారి పొలాన్ని తినేస్తా ఉంటుంది అన్నమాట. దానికి అందుకని కంచె చేరు వేసినట్టు అంటారు. నమ్మకస్తులు కాకపోతే ఖజానాలోది వీళ్ళే తింటారు. అందుకని నెహెమ్యా ఏం చేశాడంటే మొత్తం ఊరంతా సెట్ చేశాడండి. ఎవరు నమ్మకంగా ఉంటారు, ఎవరు నమ్మకస్తులు, ఎవరు నమ్మకస్తులు అని జాగ్రత్తగా వెతికితే ముగ్గురికి కనిపించారు. మన నమ్మకంగా ఉన్నా మనకు ఇంత గొప్ప ఆధిక్యం దొరుకుతుంది. ముగ్గురు కనిపిస్తే వాళ్ళందరినీ కూడా ఖజానా మీద చక్కటి అధికారాన్ని ఇచ్చి, మీరు ముగ్గురు ఖజానా మీద అధికారిగా ఉండండి, లేవీయులకి యాజకులకి అన్ని పంచిపెట్టండి, పంచిపెట్టే పనిని ఖజానా మీద అధికార పనిని నెహెమ్యా వాళ్ళకి ఇచ్చాడు. నీవు నమ్మకం గల మనుషులము అని దేవుడి చేత అనిపించుకో. మనుషులు అనపోయినా కంగారు పడతారు. అసలు మీ మనస్సాక్షి మనకు తెలియాలి. గల మనుషులని వింటాం. అపనమ్మకస్తులు వీళ్ళు ఏం చెప్పినా, వాళ్ళు మాట్లాడినా నమ్మలేదు, వాళ్ళు ఏదైనా చెప్పినా నమ్మలేదు, వాళ్ళు చేస్తానన్నా నమ్మలేదు. ఇట్లాంటి పేరు మనం తెచ్చుకోకూడదు. మనం నమ్మకం గల మనుషులు అని పేరు తెచ్చుకోవాలి మనం. అప్పుడు దేవుడు ఉన్నతమైన వాటి మీద దేవుడు సంపూర్ణమైన నమ్మకత్వం కనుక మనకు ఉన్నట్లయితే ఉన్నతమైన మెండైన దీవెనలు మనకు వీళ్ళ ముగ్గురికి అంత గొప్ప ఆధిక్యత వచ్చిందో తెలుసా? లేవీయులకి అన్ని ఆహార పదార్థాలు పంచిపెట్టే పని వీళ్ళకి వచ్చింది. ఇంకా పైగా అందరి అన్నిటి మీద కూడా చాలా నమ్మకంగా ఎంత ఉంది ప్రతిదీ లెక్క అన్నమాట. ఈ విషయంలో ఎంత ఉంది, దీన్ని పంచిపెట్టిన తర్వాత ఎంత మిగిలిందని ఇంకంతే. ఇంక అప్పచెప్పారంటే ఇంకా వెనక్కి చూసుకోక్కర్లేదు. అలా ఉండాలి. అది దేవుడి దృష్టికి దేవుడు మెచ్చుకుంటాడు. మనల్ని ఎవరు చూస్తారులేండి, ఎవరు మనకి బాగా చేసామంటారు, ఎంత చేసినా చేయలేదు అంటారు. మనకి
దేవుడి దృష్టిలో ఉంచాలి. ఎంత గొప్ప విషయం అండి. నమ్మకమైన దీవెనలు వస్తాయండి. నీ గర్భఫలం దీవించబడుతుందంట, నీ భూఫలం దీవించబడుతుంది, నీ పొలం పంట బాగా పడుతుంది, నీ నేల పంట చక్కటి అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు దేవుడు. నీ నమ్మకత్వానికి ఉద్యోగం చేసే స్థలమే అయితే కనుక అక్కడ నిన్ను అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు. ఆ రూపంలో ఏ రూపంలోనైనా సరే దేవుడు కార్యం చేస్తాడు. కానీ అపనమ్మకస్తులు ఇదే ఒక మాట, మీరు ఎప్పుడైనా సరే మీ సొంత విషయాలు ఉన్నాయో ఎవరికి బట్టి వాళ్ళకి చెప్తారా? చెప్పండి. మీ దగ్గర గోల్డ్ ఏటీఎం కార్డ్స్ ఉన్నాయని దాన్ని అమ్మని చెప్పి కార్డు ఇస్తారా వాళ్ళకి ఎప్పుడైనా? ఎవరు? ఎందుకని? మీరు మనం వాళ్ళని నమ్మరు. ఎవరికి ఇస్తాం మనం? బాబు కొంచెం కార్డు తీసుకెళ్ళి వాళ్ళ నెంబరు 10,000 కావాలి తెచ్చిపెట్టదని ఎవరికి ఇస్తారు? నమ్మకంగా. ఇతరికి చెప్తే ఖచ్చితంగా మోసం చేయడు. ఇతరికి చెప్పామనుకో ఖచ్చితంగా నమ్మకం ఉంటాడు. అందుకని చెప్పి అలాంటి వ్యక్తులకి ఎవరికైనా చెప్తాం తప్ప సొంత ఇంట్లో మనుషులైనా నమ్మకస్తులు కాకపోతే చెయ్యరు. పిల్లలు నమ్మకంగా లేరనుకోండి, ఆ పనిని వాళ్ళకి అప్పచెప్తారు. అది పిల్లలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు. నమ్మకంగా ఉంటే మనం కూడా దేవుడు అలాగే మనకి చేస్తాం. వాడి పేరు ఉందంట ఆ ఊళ్ళో. ఏం పేరు ఉందంటే షెలేమియా. పదవాళ్ళు నమ్మకస్తులేండి, చాలా నమ్మకం ఉంటారండి, అది పేరు. అలాగే చెప్తారులేండి, అలా చెప్తాడే చేయడండి, అలా చెప్తారండి, కానీ ఏ పని చేయరండి. ఎలాంటి సాక్ష్యం మనం అసలు పొందుకోకూడదు. చిన్న విషయాల్లో కూడా మనం నమ్మకస్తులుగా ఉండాలి. నెహెమ్యా గ్రంథంలో ఇంకొక ఆయన నేను మీకు చూపిస్తాను. ఈ గ్రంథంలో నుంచి కొంతమంది నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. చూడండి, బైబిల్లో 7వ వచనం, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. నమ్మకమైన మనుష్యుడు. చెప్పండి, అందరికంటే ఎక్కువగా దేవుడితో భయభక్తులు. హనన్య అనే ఆయన గురించి నెహెమ్యా గ్రంథంలో అతడు ఎలాంటి మనుషుడు అంట? వాడు నమ్మకం అండి, చాలా నమ్మకం పలానాయన అనే గురించి దేవుడు చెప్తున్నాడు. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందుకని అతనికి యెరూషలేము పైన అధికారం వచ్చాడు. దేవునికి స్తోత్రం. యెరూషలేము అంటే ఆ రోజు యెరూషలేము బాగు చేస్తారు వీళ్ళంతా కలిసి. యెరూషలేము ప్రాకారాలు కడుతున్నారు, యెరూషలేము గుమ్మాలు పెడుతున్నారు. ఆ పని యెరూషలేము మహాపట్టణం. యెరూషలేము దేవుని సన్నిధి ఉన్న స్థలం, దేవుని ప్రజలు, దేవుని సన్నిధి పరిశుద్ధ స్థలం, పవిత్రమైన స్థలం, ప్రజలున్న స్థలం, సంఘం. ఎవరికి అప్పగించబడింది నమ్మకం? హనన్యాకి ఇచ్చాడు. అతడు నమ్మకమైన మనిషి, యెరూషలేముపైన అధికారాన్ని దేవుడు దేవుని స్తోత్రం. మనం ప్రతి విషయంలో కదా, కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు నమ్మలేని పిల్లల్లాగా ఉంటారు. కొంతమంది భార్య భర్తలు ఒకళ్ళు నమ్మరు, నమ్ముకోలేని పరిస్థితులు వచ్చాయి. కానీ మన మంచి మనస్సాక్షితో చెప్పండి ఎలా ఉంటాయి? దేవుని దృష్టి నమ్మకస్తులుగా, మన వేళ కూలనాడినా ఏం చేసినా మన నమ్మకస్తులుగానే. అంతేకాదు, ప్రార్థనలో నమ్మకస్తులుగా ఉండాలి, వాక్యం ధ్యానం చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి, దేవుని సేవ పరిచర్య విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనం నమ్మకస్తులుగా జీవించాలి. ఎజ్రా గ్రంథంలో ఒక మంచి మాట, చాలా మంచి మాట. కొంతమంది అక్కడ ఏమన్నారంటే 4వ అధ్యాయంలో, మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారం కాబట్టి రాజులకు నష్టం కాకుండా చూసుకోవాలి అన్నారు. చదువుకోవచ్చు. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారం. అక్కడ కింద ఫుడ్ కోర్టులు ఏమి ఇచ్చారంటే రాజు యొక్క జీవనోపాధిని మేము తిన్నవారం. కాబట్టి రాజ్యానికి, మా రాజుగారికి నష్టం కలగకుండా ఉండే బాధ్యత మేము తీసుకున్నామా అన్నారు. ఈరోజు అంటే రాజుగారి జీవనోపాధి తిని బ్రతుకుతున్న వాళ్ళం మేము. మా రాజుగారి కష్టార్జితం తిని మేము బ్రతుకుతా ఉన్నాం. మా రాజుగారి వల్ల మేము బ్రతుకుతున్నాం. కాబట్టి మా రాజుగారికి నష్టము రాకుండా చూసుకునే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మా రాజుగారికి మా వల్ల నష్టం రాకూడదు. మీరు చేసిన ఈ పనిని, మీరు ఇట్లాంటి పనులు చేస్తే మా రాజుగారికి
ట్యాక్స్ కట్టే వాళ్ళు తగ్గిపోతారు, ట్యాక్స్ కట్టరు. దానివల్ల మా రాజుకి డబ్బులు రావు, నష్టం వచ్చింది. అందుకే మేము ఈ విషయాన్ని మా రాజుగారికి చెప్పి తీరుతాము. మా రాజ్యానికి కానీ మా రాజుకి కానీ ఏ నష్టం రాకుండా చూసుకునే పని మాది అన్నారు వాళ్ళు. ఈరోజు మరి మనం ఎవరు బుద్ధిని బ్రతుకుతున్నాం? మనం సాక్ష్యం చెప్తా ఉంటున్నాం, దేవుడు రక్షణ ఇచ్చాడనే సాక్ష్యం. మేము అప్పుడు పలానా అట్లా ఉండేవారమండి, ఇప్పుడు దేవుడు మాకు తినడానికి సమృద్ధిగా ఇచ్చాడండి, వండటానికి దేవుడు సమృద్ధిగా ఇచ్చాడండి. ఇప్పుడు మన కష్టంలో ఉన్నాం, దేవ పలానా విషయంలో సహాయం చేయమంటే దేవుడు సహాయం చేస్తాడు. అది ఎవరు చేసిన కార్యం? దేవుడు చేసిన కార్యం. మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ప్రభు నా ఇబ్బంది తీర్చండి, దేవుడు తీర్చాడు. అది ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ప్రభు ధరించడానికే సరైన వస్త్రాలు లేవన్నాం, మంచి వస్త్రాలు ఇచ్చాడు. అది ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఇదిగో ప్రభు మేము అసలు అప్పుల బాధల్లో ఉంటామండి, అప్పులు తీర్చాడు. అది ఎవరు తీర్చారు? దేవుడు అని సాక్ష్యం చెప్తున్నాం. చెప్తామా లేదా అండి? మన సాక్ష్యం చెప్తుంది. లేకపోతే మా చదువుకోవడానికి ఫీజులు కట్టడానికి డబ్బులు లేవన్నాం, ఎట్లా కూడా ఇస్తున్నాడు దేవుడు. కాకులే నమ్మకంగా ఉన్నాయండి దేవుని పట్ల. దేవుడు ఆజ్ఞాపిస్తే ఏరియాకి ప్రతి పూట ఆ రొట్టెని మాంసాన్ని లాక్కుని తినే కాకులే దేవుడికి నమ్మకస్తులుగా ఉంది. కానీ మానవులు గుర్తుపట్టుకోవట్లేదు. ఎవరి జీవనోపాధి మనం తింటా ఉన్నాం ఈరోజు? అన్ని ప్రార్థన చేసుకుని దయ చూపించు, కనికరం చూపించు, ఉద్యోగం ఇవ్వు, సీట్ ఇవ్వు, లేకపోతే అది ఇవ్వు, ఇది ఇవ్వు అని ప్రార్థన చేసుకున్న మనకి ఇదంతా చేసింది ఎవరు అంటే దేవుడు. ప్రాణం ఇచ్చింది ఎవరు అంటే దేవుడు. రక్షణ ఇచ్చింది ఎవరు అంటే అసలు ఈ మంచి అలవాట్లు, ఈ మంచి బుద్ధులు అసలు ఎలా వచ్చేయండి మనకి? అట్లీస్ట్ ఉండాలి అనేది ఎలా వచ్చింది మనకి? నీకు పుట్టగానే నేను మంచిగా బతకాలి, అందరూ మంచి అలాగ అవ్వలేదండి మనం. ఈ యేసు ప్రభు నమ్ముకొని ఈ 4 ముక్కలు నేర్చుకొని, అమ్మో అట్లా ఉండకూడదు అంటున్నారు, ఇలా ఉండమంటున్నారు. సో ఎవరు ఉప్పు తీరు బ్రతుకుతున్నాం మనం? ఎవరి జీవనోపాధిని తింటున్నాం మనం ఈరోజు? ఎంత ఎదిగిన తర్వాత హోషేయ గ్రంథంలో వారు తిని గర్వించి నన్ను మరిచిరి అన్నాడు. నేను ఇస్తున్నాను వాళ్ళకి, కానీ బాగా తింటున్నారు, గర్వించి నన్ను మర్చిపోతారు. అసలు ఇదంతా నా వల్ల కలిగిందని మర్చిపోతే ఈరోజు మన దేవుని జీవనోపాధిని తింటున్నవారు. అది ప్రభు అంటే ప్రార్థన చేస్తుంటే దేవుడు అందిస్తున్నాడు, ఫీజులు కట్టాలంటే దేవుడు డబ్బిస్తాడు. ఎవరు ఎందుకుంటాడండి? ఆయన అసలు ఈ దేవుడు మనల్ని నమ్మకంగా ఉండమని చెప్తున్న ఆయనే నమ్మకస్తుడు. ఆయన స్వభావానికి మించి ఆయన ఏది చేయడు, ఏ అమ్మనమ్మకంతో మన పట్ల చూపించడు. ఆయన ఎప్పటికీ నమ్మకస్తుడిగానే మన పట్ల ఉండి తీరతాడు. మరి ఇప్పుడు మన రాజుకి, రాజుల రాజుని దేవుడికి నష్టం కలగకుండా, దేవుని యొక్క మహిమను దొంగతనం చేయకుండా, దేవుడి రాజ్యానికి మన వల్ల నష్టం లేకుండా చూడవలసిన బాధ్యత కూడా మనకుందండి. వాడి భూ సంబంధమే మనుషులు అలా ఛాలెంజ్ చేస్తున్నారు. మా రాజుగారికి కష్టం వస్తే మేము ఊరుకోం, మా రాజుగారికి మీరు చేసే పనుల ట్యాక్స్ రాదు, డబ్బులు రావు, మీరు ఎలాంటి పనులు చేస్తే మేము ఊరుకోం అన్నారే. మరి మనము ఎవరి జీవనోపాధిని ఈరోజు బ్రతుకుతున్నాం? ఎవరి కష్టార్జితం వల్ల పైకి వస్తాం? అనారోగ్యం వచ్చింది, ఒంట్లో బాగాలేదు, లేవలేని పరిస్థితులు ఎన్నోసార్లు ప్రభా స్వస్థపరచు అని అడిగితే దేవుడు స్వస్థపరిచాడు. అది ఎవరి వల్ల మనకు వచ్చింది? దేవుడి వల్ల వచ్చింది కదా. ఉద్యోగం ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తాం, అది ఎవరి వల్ల వచ్చింది? దేవుడి వల్ల జరిగింది కదా. ఎవరు ఉప్పు తిని ఈరోజు మనం బ్రతుకుతున్నాం? నేను కష్టపడ్డానే, నేను బాగా కష్టపడ్డానే అనుకుంటాం. ఆ కష్టపడే సామర్థ్యం కూడా దేవుడే నీకు ఇచ్చాడు. అలా మాట్లాడు, అది దేవుడే ఇచ్చాడు. డబ్బులు సంపాదించే సామర్థ్యం ఉంది చూసారా, అది కూడా దేవుడే నీకు ఇచ్చాడు. సామర్థ్యము, జ్ఞానము ఇవ్వబట్టి ఈరోజు మనము టోటల్ గా మనము, అందుకే చెప్తున్నాను, మన రాజుకి, మన దేవునికి మన వల్ల నష్టం రాకుండా చూసుకోవాలి. మన వంతులో, ప్రార్థనలో, ప్రార్థించే విషయంలో, మన దేశం కొరకు ప్రార్థన చేసే విషయంలో, విజ్ఞాపన చేసే విషయంలో, అప్పుడే కదా దేవుడు కార్యం చేస్తానన్నాడు. ప్రార్థించే విషయంలో, దేవుడి రాజ్యానికి నష్టం రాకుండా, విశ్వాసులు బలహీన పడిపోకుండా, విశ్వాసులు అవిశ్వాసంలోకి వెళ్ళిపోకుండా, రక్షించబడిన వారు అపనమ్మకత్వంలోకి వెళ్లకుండా, రక్షణ లేని వారు రక్షణలోకి వచ్చేటట్లుగా విజ్ఞాపన చేసి రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత మనకుంది. ఈరోజు మనందరూ కూడా ఈ విషయాన్ని మర్చిపోకుండా దేవుడికి మనం ఎంతో కృతజ్ఞత కలిగి జీవించాలి. అంతకంటే ఎక్కువగా సంపూర్ణమైన నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. చేయడానికి ఆయన భూమి మీద ఎంత నమ్మకత్వం అంటే, ఈ భూమి చూడడానికి కింద మీద అయిపోయి
చాలా బాగుంది అని అనుకోకుండా ఎక్కడేదో ఉండిపోవాలి. 33.5 సంవత్సరాలు ఆయన పీరియడ్. ఆ టైంలో శిలువయాగం చెయ్యాలి, ఇదిగో నేను ఎందుకు వచ్చానో ఆ పని నేను చేస్తానని శిలువయాగం చేశారు. 3వ దినాన్ని తిరిగి లేస్తానని నమ్మకంగా 3వ దినాన్ని తిరిగి లేచారు. 40 దినాలు కనిపిస్తారని 40 దినాలు కనిపించారు. 2వ రాకడలో కూడా ఇంకా ఉందండి, 2వ రాకడలో కూడా వస్తారని చెప్పారు ఆయన. మళ్ళీ నమ్మకంగా ఆయన 2వ రాకడలో తిరిగి వస్తారు. కాబట్టి ఈరోజు మన జీవితాన్ని దేవుని బిడ్డలు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంది, దేవుని యొక్క రాజ్యానికి మన వంతులో నష్టం రాదు. మనం ప్రార్థన చేయకపోతే దేవుని రాజ్యానికి నష్టమే. మనం దేవుని సన్నిధిలో వాక్యం వినకపోతే దేవుని రాజ్యానికి నష్టం. మనం దేవుని సన్నిధిలో రాకపోతే అది దేవుని రాజ్యానికి నష్టం చేసిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా సంపూర్ణమైన మంచి నమ్మకత్వం కలిగి దేవుని దృష్టికి ఉందాము. దేవుడు అంతకంటే మంచి నమ్మకస్తుడు. ఆయన ఎంత మాత్రమో అపనమ్మకత్వం మన విషయాల్లో ఆయన చూపించడు. కాబట్టి నమ్మకస్తుడిగా ఉండి మంచి మెండైన దీవెన పొందుకుందాం. అన్ని పొలముల దీవెన, బిడ్డల దీవెన, లేదా ఉద్యోగంలో దీవెన, భూమి పంట పొలముల దీవెన, ప్రతిదీ వాక్యాల నుంచి పొందుకుందాం. దేవుడి మాట ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు.